సినిమాకు పనిచేశాను. ఆ సమయంలో ప్రొడ్యూసర్స్ వెంకట్, సురేంద్రలు నాతో చాలా ఇంప్రెస్ అయ్యారు కాబట్టి సెట్లో డైరెక్టర్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ నాకు ఇచ్చేవాళ్లు. దాంతో డైరెక్టరే కాదు, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కూడా నన్ను అదోలా చూసేవాళ్లు. నేను నా ఇంగ్లీష్ ప్రావీణ్యంతో నాలెడ్జ్ ప్రొడ్యూసర్ను బుట్టలో వేసుకున్నానని వాళ్లు అనుకునేవాళ్లు. నిజంగానే నా ఆలోచనా ధోరణి, నా మాటలు నాకు అలాంటి ఛాన్స్ రావడానికి చాలా వరకు తోడ్పడ్డాయి. ఆ రోజుల్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఇంగ్లీష్ మాట్లాడటం చాలా అరుదు. అదే వాళ్ల భయానికి కారణమైంది. ఇంగ్లీష్ సినిమాల పట్ల నాకున్న జ్ఞానం. అన్నపూర్ణ స్టూడియోలో ఓ మూలపడి నేను తప్ప ఇంకెవరూ దుమ్ము కూడా దులపని అమెరికన్ సినిమాటోగ్రాఫర్ పుస్తకాల నుంచి నేను తెలుసుకున్న ఫిలిం మేకింగ్ టెక్నిక్స్ నేను వాళ్లకు వివరించేటప్పుడు వాళ్లను విపరీతంగా భయపెట్టేవి. దీనంతటి తరువాత మొనగాడిలాగా శివ షూటింగ్కు మహా ధైర్యంగా వెళ్లిన నేను మొదటి రోజు ఫస్ట్ షాట్ ఎలా చెప్పాలో తెలియక కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయ్యాను. సెట్లో చాలామంది ఉండటం, చాలా పనులు జరుగుతుండటంతో ఒక్కసారిగా నా మైండ్ బ్లాంక్ అయింది. లైటింగ్ పూర్తయిన తరువాత కెమెరామన్ గోపాల్ రెడ్డి, ఆర్డర్ సర్ అని అరిచాడు. సెట్లో ఆర్డర్ కోసం గోపాల్ రెడ్డి అలా అన్నాడని నేను అనుకుని వెంటనే నేను కూడా ఆర్డర్ సర్ అని బిగ్గరగా అరిచాను. వెంటనే శివనాగేశ్వరరావు నావైపు ఓ హీనాతిహీనమైన చూపు విసిరి షాట్ తీయడానికి గోపాల్ రెడ్డిని ఆర్డర్ కోసం ఆర్డర్ సర్ అని అడిగాడు. ఇక్కడ నువ్వే సర్ అయినప్పుడు నువ్వు మళ్లీ తిరిగి ఆర్డర్ సర్ అని ఎలా అంటావని అన్నాడు. నేను సిగ్గుతో గుర్రలా తలూపి శివనాగేశ్వరరావు ఆదేశాలను అనుసరించాను. శివనాగేశ్వరరావు విసిరిన చూపు ఎఫెక్ట్ నేనింకా కన్ఫ్యూజ్కి లోనయ్యి ఏవి ఆర్డర్ ఇయ్యాలో తెలియక తికమక పడుతుంటే వెనక నుంచి శివనాగేశ్వరరావు నా చెవిలో స్టార్ట్ కెమెరా చెప్పమని ప్రాంప్టింగ్ చేశాడు. సౌండ్ యాక్షన్ అని తర్వాత మళ్లీ ప్రాంప్ట్ చేశాడు. అలా ఫైనల్గా నేను నా అసిస్టెంట్ ఆర్డర్లని పాటించి స్టార్ట్, సౌండ్, కెమెరా, యాక్షన్ చెప్పేశాను. ఆ టైంలో నేను నా అసిస్టెంట్కి అసిస్టెంట్గా ఫీలయ్యాను. గమనిక, తరువాత నేను శివనాగేశ్వరరావుని దర్శకుడిగా పెట్టి మనీ సినిమాని నిర్మించాను. అతిపెద్ద థ్రిల్. విజయవాడ కామయ్యతోపులోని విజయలక్ష్మి థియేటర్ కాంపౌండ్లో తిరుగుతూ ఉండేవాణ్ణి. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా విజయలక్ష్మి థియేటర్లో ఏదో ఒక సినిమా చూసేవాణ్ణి. చాలాసార్లు చూసిన సినిమానే మళ్లీ మళ్లీ చూస్తుండేవాణ్ణి. విపరీతంగా ఆ సినిమాలను స్టడీ చేసేవాణ్ణి. ఆ విజయలక్ష్మి థియేటర్ కుడిపక్కనే ఉన్న రూంలో అద్దెకుండే నేను ప్రతిసారి టికెట్ కొనడానికి డబ్బులు లేకపోవడంతో సంచార జీవిలా థియేటర్ చుట్టూ తిరుగుతూ అక్కడి క్యాంటీన్లో టీ తాగుతూ బిస్కెట్లు తింటూ గడిపేవాణ్ణి. క్యాంటీన్ అతనికి ఇవ్వడానికి డబ్బులు లేకపోతే అక్కడ ఖాతా పెట్టా. అప్పుడప్పుడు టికెట్ కొంటానికి డబ్బులేక తన దగ్గర అప్పు కూడా తీసుకునేవాణ్ణి. ఆ క్యాంటీన్ ఓనర్ నా మీద జాలి, చిరాకు ఏకకాలంలో ప్రదర్శించేవాడు. కాలేజీ టైంలో కూడా థియేటర్ దగ్గర తిరుగుతుండటం థియేటర్ మేనేజర్ చాలాసార్లు గమనించాడు. ఆయన ముఖంలో నా పట్ల ఓ రకమైన ఎవగింపు, అసహ్యం కనిపించేవి. ఒకరోజు నన్ను పట్టుకుని డైరెక్టుగా, నీ ప్రవర్తన పట్ల నువ్వు చాలా సిగ్గుపడాలి అని తిట్టాడు. నీకోసం అహర్నిశలు కష్టపడుతూ నీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రుల గురించి ఏమాత్రం ఆలోచించకుండా చదువుని నిర్లక్ష్యం చేసి థియేటర్ దగ్గర కాలక్షేపం చేయడం సరైంది కాదని ఆలోచించుకోమని చెప్పాడు. ఆయన ఇచ్చిన క్లాసు నన్ను కేవలం 2 రోజుల వరకే థియేటర్ దరిదాపులకు వెళ్లకుండా చేసింది. ఆ తరువాత మళ్లీ మామూలే. కుక్కతోక వంకర సామెత తెలుసు కదా. థియేటర్ దగ్గర నేను కనిపించినప్పుడల్లా మేనేజర్ చాలా చిరాగ్గా చూసేవాడు. ఆ తర్వాత తన టైం నా కోసం వృధా చేయడమంత పనికిమాలిన పని ఇంకొకటి లేదనుకుని నన్ను పట్టించుకోవడం మానేశాడు. దాదాపు 4 ఏళ్ల పాటు విజయలక్ష్మి థియేటర్ నాకు రెండో ఇల్లు అనడం కరెక్ట్. కొన్నిసార్లు థియేటర్లో సినిమా చూస్తుండేవాణ్ణి, కొన్నిసార్లు కాంపౌండ్లో పోస్టర్స్ చూస్తూ ఉండేవాణ్ణి. టికెట్ కొనడానికి డబ్బులు లేనప్పుడు రాత్రిపూట థియేటర్ వెనక నిలబడి లోపల్నుంచి వచ్చే సౌండ్స్ వింటూ గడిపేవాణ్ణి. విజయవాడ నుంచి వచ్చేసిన కొన్నేళ్లకు నేను డైరెక్టర్ అయ్యాను. నా మొదటి సినిమా శివ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో థియేటర్స్లో ప్రేక్షకుల రియాక్షన్ చూడటానికి డిస్ట్రిబ్యూటర్ ఆహ్వానంతో మళ్లీ చాలా ఏళ్ల తర్వాత విజయవాడ వెళ్లాను. శివ ఏ